నమస్కారం. ఐటీఐ లేదా డిప్లొమా చేసిన వాళ్లకి ఒక మంచి శుభవార్త. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే మన ఈసీఐఎల్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించింది. సో ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం వివరంగా చూసేద్దాం. ఓకే, సో ఈ నోటిఫికేషన్ దేని గురించంటే ఈసీఐఎల్ హైదరాబాద్ బ్రాంచ్లో టెక్నీషియన్ ఇంకా సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఇది ఏదో ప్రైవేట్ కంపెనీ కాదు, దేశంలోనే ఒక పేరున్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో పనిచేసే ఛాన్స్. నిజంగా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సరే, ఈ పోస్టుల గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. అండ్ శాలరీ అందరూ మొదట చూసేది ఇదే కదా. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి నెలకు ఏకంగా 41,000 రూపాయల వరకు సంపాదించొచ్చు. ఇది ఊరికే ఇచ్చే జీతం కాదు, మీ టాలెంట్కి, మీ హార్డ్వర్క్కి ఇచ్చే వాల్యూ అన్నమాట. అయితే ఈ శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏంటి అనే విషయాలు మనం ముందు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ఈసీఐఎల్ అంటున్నాం కదా, అసలు ఈ సంస్థ ఏంటి? ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేసే ఒక చాలా పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. అంటే డిఫెన్స్, స్పేస్, న్యూక్లియర్ ఇలా మన దేశానికి చాలా ముఖ్యమైన రంగాల్లో ఇది పనిచేస్తుంది. సో ఇక్కడ జాబ్ కొట్టడం అంటే జస్ట్ ఒక ఉద్యోగం చేయడమే కాదు, మన దేశానికి సేవ చేయడంలో ఒక భాగం అవడం లాంటిది. సరే, ఈ పర్టిక్యులర్ రిక్రూట్మెంట్ ఎందుకంటే వాళ్ల హైదరాబాద్ ఆఫీస్ కోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నికల్ ప్రొఫెషనల్స్ కావాలి. అందుకే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి వాళ్ళు అడుగుతున్న అర్హతలేంటి? అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఎవరి ఎలిజిబులో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే, ఇంత మంచి అవకాశం, మంచి శాలరీ అంటున్నాం, బానే ఉంది. మరి ఈ ఉద్యోగానికి మనం అప్లై చెయ్యొచ్చా లేదా? దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చెక్ చేసుకుందాం. అసలు ప్రశ్న ఇదే, మనకు కావాల్సిన క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? దీనికి సమాధానం తెలియాలంటే ఇప్పుడు చెప్పబోయే డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఎలిజిబిలిటీ లేకపోతే అప్లై చేసినా వేస్ట్ కదా. సో లెట్స్ చెక్. చూడండి, ఇక్కడ మెయిన్గా 2 రకాల పోస్టులున్నాయి. ఫస్ట్ది టెక్నీషియన్. దీనికి అప్లై చేయాలంటే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. దాంతోపాటు మినిమం 5 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక రెండోది సూపర్వైజర్ పోస్ట్. దీనికి ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి సేమ్ 5 ఏళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. క్వాలిఫికేషన్ ఒక్కటే కాదు, కొన్ని అదనపు కండీషన్స్ కూడా ఉన్నాయి. మొదటిది, మీ అకాడమిక్స్లో కనీసం 60% మార్కులు ఉండాలి. రెండోది, ఏజ్ లిమిట్. జనరల్ కేటగిరీ వాళ్లకు 35 సంవత్సరాలు మించకూడదు. అయితే రిజర్వేషన్ ఉంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఓకే, ఒకవేళ ఎలిజిబిలిటీ ఉందనుకుందాం. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? జీతం సంగతేంటి? శాలరీ ఎలా ఉంటుంది? జాబ్ పర్మనెంటా, కాంట్రాక్టా? ఈ విషయాలన్నీ ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 2 పోస్టులకి శాలరీ ప్యాకేజ్ ఎలా ఉందో క్లియర్గా ఇచ్చారు. టెక్నీషియన్ పోస్ట్కి ఫస్ట్ ఇయర్లో నెలకి 30,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి ఏడూ పెరుగుతూ ఉంటుంది. అదే సూపర్వైజర్ పోస్ట్కైతే ఫస్ట్ ఇయర్లోనే నెలకి 35,000 రూపాయలొస్తాయి. అంతేకాదు, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఏటా ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు. ఇవి 4 ఏళ్ల ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్పై తీసుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్. అయితే మీ పర్ఫార్మెన్స్, ప్రాజెక్ట్ అవసరాలను బట్టి ఈ కాంట్రాక్ట్ని పొడిగించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అర్హతలు చూసాం, జీతం బావుంది, కాంట్రాక్ట్ అని కూడా తెలిసింది. అంతా ఓకే. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? జస్ట్ అప్లై చేస్తే సరిపోతుందా, లేక ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా? అసలు వాళ్ళెలా సెలెక్ట్ చేస్తారు? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 షార్ట్ లిస్టింగ్. అంటే వాళ్లకొచ్చిన అప్లికేషన్స్లోంచి ఒక పోస్టుకి 4 చొప్పున 1:4 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు. స్టెప్ 2 వీళ్లకొక రిటన్ టెస్ట్ పెడతారు. స్టెప్ 3 ఆ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్లకు ఫైనల్గా ఒక ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాతే ఫైనల్ సెలక్షన్. మీ ఫైనల్ సెలక్షన్ మొత్తం 100 మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి 20% వెయిటేజ్ ఇస్తారు. కానీ రిటన్ టెస్టుకి 40%, అలాగే స్కిల్ టెస్టుకి మరో 40% వెయిటేజ్ ఉంటుంది. అంటే దాదాపు 80% మార్కులు ఈ 2 టెస్టుల మీదే ఆధారపడి ఉన్నాయి. సో ఈ టెస్టులలో బాగా పర్ఫామ్ చేయడం ఎంత ఇంపార్టెంటో మీకే అర్థమవుతుంది కదా. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ 2 కూడా హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తారు.
ఇంకా చెప్పాలంటే ఒకవేళ జాబ్ వస్తే పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో వేరే ఊర్ల నుంచి అప్లై చేసేవాళ్లు ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి. రైట్. ఇవన్నీ విన్నాక సరే నేను అప్లై చేస్తాను అని ఫిక్స్ అయ్యారా? అయితే అసలు ఎలా అప్లై చేయాలి, ఎప్పట్లోగా చెయ్యాలి, ఆ ముఖ్యమైన తేదీలేంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. కావాలంటే నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 6వ తేదీన స్టార్ట్ అవుతాయి. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే జనవరి 20. అంటే మనకు టైం చాలా తక్కువ ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా బెటర్. అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లోనే యాక్సెప్ట్ చేస్తారు. పోస్ట్లో పంపించడం లాంటివి చెల్లవు. దీనికోసం మీరు ECIL అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కెరీర్ సెక్షన్లో మీకు లింక్ దొరుకుతుంది. ఆ లింక్ ద్వారానే అప్లై చెయ్యాలి. ఇది తప్ప వేరే మార్గం లేదు. మరి ఇంకేంటి, ECIL లాంటి ఒక పెద్ద సంస్థలో మీ కెరియర్ను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? మీకు గనక సరైన అర్హతలు, అనుభవం ఉంటే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. వెంటనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి పూర్తి నోటిఫికేషన్ మీ అంతట మీరు చదివి అప్లై చేసేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.